నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి స్థానిక రామలింగేశ్వరపేట మారుతినగర్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 7 రోజులుగా జరుగుతున్న స్వామివారి 29వ జయంతి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అన్నపూర్ణాదేవికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు జరిపి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, చెరుకూరి సాయి, తవ్వాబ్ శ్రవణ్, మల్లేశ్వరరావు, ఖాదర్ బాషా, అరవింద్ సాయి, ఎర్రు వెంకయ్య, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావుపేటలో ప్రత్యేకంగా మారుతి నగర్లో మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు 29 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మన అందరం కూడా హర్షించాల్సిన విషయం. ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కళ్ళు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ విధంగా కలిసి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి. ఒక మంచి వాతావరణంలో పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను, గాది వెంకటేశ్వర గారిని, గౌరీశంకర్, మేము అందరం కూడా కలిసి సుబ్రహ్మణ్యం అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకునేటట్టు తప్పకుండా అందరం కలిసి చేసుకుంటాం. సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతి నగర్లో వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు 29వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను గౌరవనీయులు పెద్దలు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం. 29 సంవత్సరాలుగా మరి ఈ ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు పాలడు గోవర్ధన్ రావు గారు, పాలడు లక్ష్మీనారాయణ గారు, అందరికీ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, భక్తుడికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. గత మార్చిలో హుండీ లెక్కింపు నిర్వహించగా మరలా జూన్లో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలు భక్తులు కానుకలుగా సమర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. గత మార్చి నెలలో తెలిసినటువంటి హుండీని మళ్ళీ ఈ నెల జూన్ నెలలో మళ్ళీ లెక్కింపుగా నిర్వహిస్తున్నాము. దాదాపు 2 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన హుండీ లెక్కింపుని చేస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు 100 మంది వాలంటీర్స్ హుండీ లెక్కింపుకి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు కూడా హుండీ లెక్కింపుకి వచ్చారు. మరియు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు. దీని యొక్క పూర్తి లెక్క పూర్తయిన పిమ్మట సాయంత్రం ఈ యొక్క పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగమ అంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం నిర్వహించారు. 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శివ, నిఖిల్ శాండిలియా, కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, సురేష్, వెంకటేష్, రాజశేఖర్, లీలా ప్రసాద్, సోమశేఖర్, శ్రీనివాసరావు సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దునపూట లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఈ హోమము, జపములు ఈ పూట పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన ఫల పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుకుట్ల వారి మన అవధానుల వారి పౌరాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పొగడిన పెరిగేడి స్వామి ఆంజనేయ స్వామిగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణార్థవేతని అటువంటి ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని సకల మానవులు కూడా పూజించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో దాదాపు 16 సంవత్సరములుగా హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రతినిత్యము కూడా మహిళామణులందరూ కూడా శ్రద్ధాభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రోజు ఒక విశేషమైనటువంటి అర్చనతో ఈరోజు మామిడి పండ్లతో స్వామి సింధూరంతో స్వామివారి యొక్క అర్చన జరగబోతున్నది. నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇక్కడ నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.